హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సో దానికి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఇంకా ఏమైనా జీకే ఫ్యాక్ట్స్ ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి కూనో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. కూనో జాతీయ పార్క్ అనేది న్యూస్లో ఉంది. దీనికి రెండు ఇంపార్టెంట్ విషయాలు కారణం అండి. ఒకటి వచ్చేటప్పటికి చీతా పవన్. సో మనకి చిరుత పేరు వచ్చేటప్పటికి పవన్. దీన్ని రీసెంట్గా కూనో నేషనల్ పార్క్ లోపలికి, అంటే ఏదైతే మనకి వైల్డ్ ఏరియా అనేది ఉందో ఆ నేషనల్ పార్క్లో అక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నేషనల్ పార్క్లో చీతా సఫారీ అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇండియాలో ఫస్ట్ మనకి ఏదైనా ఒక చీతా సఫారీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అది మనకి ఈ కూనో నేషనల్ పార్క్ అనే చెప్పొచ్చు, మధ్యప్రదేశ్కి సంబంధించి. అది ఇక్కడ కరెంట్ అఫైర్ అనమాట. సింపుల్గా ఒక్కొక్కసారి మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే కూనో నేషనల్ పార్క్ రీసెంట్లీ ఈజ్ ఇన్ న్యూస్, లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతారు. మధ్యప్రదేశ్ ఏరియా. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ అండ్ విచ్ చీతా ఈజ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పేసి అడుగుతారు. సో చీతా పవన్ అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంట్రీస్ ఫస్ట్ చీతా సఫారీ. సో మనకి ఇండియాలోనే మొట్టమొదటి చీతా సఫారీ అనేది ఏ స్టేట్లో స్టార్ట్ కాబోతుంది? మధ్యప్రదేశ్. లేదా ఏ నేషనల్ పార్క్లో స్టార్ట్ కాబోతుంది? కూనో. ఇవి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ చీతా ఏదైతే ఉందో దీనిని మనకి నాంబియా ఏరియా నుంచి తీసుకొచ్చారు. ఆఫ్రికాలోని నాంబియా కంట్రీ నుంచి తీసుకురావడం జరిగింది. అక్కడ దీనిని ఒబాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆ ఒబాన్ పేరునే మనకి పవన్ పేరుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మార్చడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది ఈ కూనో నేషనల్ పార్క్ లో ఇంట్రడ్యూస్ చేసిన ఫోర్త్ చీతా అనమాట. అండ్ మనకి షియోపోర్ అనే విలేజ్ ఏదైతే ఉందో, ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ నేషనల్ పార్క్ ఉంది, అక్కడ అనౌన్స్ చేశారనమాట. ఇది మనకి నయా గావన్ అనే ఏదైతే ఏరియా అనేది ఉందో మధ్యప్రదేశ్లో, ఆ ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కూనో మధ్యప్రదేశ్లో ఉందని చాలా మందికి తెలుసు జనరల్గా స్టాటిక్ జీకే పరంగా. అందుకని చెప్పేసి కొంత ఇబ్బంది పెట్టడానికి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఏ ఫారెస్ట్ ఏరియాలోకి లొకేట్ అవుతుంది అని అడుగుతారు. నయా గావన్. సో ఏదైతే పవన్ అనే చిరుతని ఇంట్రడ్యూస్ చేశారో దాని యొక్క ఓల్డ్ నేమ్, ప్రీవియస్ నేమ్ ఏంటి అని అడుగుతారు. ఒబాన్. లేదా దీన్ని ఏ కంట్రీ నుంచి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ నాంబియాగా చెప్పొచ్చు అనమాట. అండ్ గతంలో కూడా ఈ చీతా ఏదైతే ఉందో న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో ఇంకొక నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు మాధవ్ నేషనల్ పార్క్. సో ఫస్ట్లో ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికా, నాంబియా ఈ రెండు ప్రాంతాల నుంచి దాదాపుగా 20 చిరుతల్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో నాంబియాకి సంబంధించిన 8 చీతాస్ ఏవైతే ఉన్నాయో సో వీటిని కూనో నేషనల్ పార్క్లోకి, అంటే కూనో ఏరియాలోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. సో నేషనల్ పార్క్లోకి ఇంట్రడ్యూస్ చేసే ముందర యాజ్ ఎ సఫారీగా కావచ్చు, ప్రొటెక్షన్ ఏరియాలో కావచ్చు, దానికన్నా ముందర సో వీటిని ఫారెస్ట్ ఏరియాలో, వైల్డ్ ఏరియాలో ఉంచడం, సో ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే ఈ పవన్ చీతా అనేది ఆ ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యింది. ఏదైతే వైల్డ్ ఏరియాలో దీన్ని పెట్టారో ఫారెస్ట్ ఏరియాలో, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. అండ్ మాధవ్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక దూడ పిల్ల కాఫ్ ఏదైతే ఉంటుందో సో దానిని చంపడం జరిగిందనమాట. మొత్తం మన ఇండియాకి సంబంధించి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక చీతా ఒక పశువుని చంపడం ఇట్లా ఆథరైజ్డ్గా చూసుకుంటే, అంటే మన గవర్నమెంట్ ఆథరైజేషన్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది కరెంట్ అఫైర్ అనమాట. ఈ కరెంట్ అఫైర్ నుంచి బేసిక్గా మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్ చేసుకోవచ్చు అండ్ ప్రిపేర్ అవ్వచ్చు కూడా. సో అదేంటి అంటే, ఒకటి ప్రాజెక్ట్ చీతా అనే దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉంది. G20 యొక్క అవుట్కమ్. G20 ప్రెసిడెన్సీని ఈ సంవత్సరం ఇండియా నిర్వహించింది కదా, దాని తర్వాత బయోగ్యాస్ అలయన్స్ కావచ్చు, సో బయోఫ్యూయల్ అలయన్స్ కావచ్చు, బిగ్ క్యాట్ అలయన్స్, ఇవన్నీ కూడా మనకి ఏమంటారు ఇండియా యొక్క అవుట్కమ్స్గా చెప్పొచ్చు అనమాట. దాంట్లో బిగ్ క్యాట్ అలయన్స్ ఒకటి. అలాగే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని చూడాలి అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూడొచ్చు. అలా అయితే ఒకసారి ఇక్కడున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి. ప్రాజెక్ట్ చీతా లేదా చిరుతా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2010లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఆ ఫ్రేమ్ వర్క్ ని డిస్కస్ చేసింది. సో అప్పట్లో అదంతా పాపులర్ కాలేదు. దాని తర్వాత రీఇంట్రడ్యూషన్ ఆఫ్ దట్ చీతాస్ ఇన్ ఇండియా, అదే విధంగా ఆ ప్రోగ్రామ్ కింద ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని 2022 సెప్టెంబర్ 17న ప్రారంభించడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ చీతా సెప్టెంబర్ 17, 2022లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, భారతదేశంలో ఏవైతే మనం అంతరించిపోయాయి అనుకున్నామో చీతాస్, వాటిని తిరిగి తీసుకురావడానికి అని చెప్పేసి, తిరిగి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అందుకే రీఇంట్రడ్యూస్ ప్రాజెక్ట్ చీతా 2022గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే
మనకి 1952లోనే ఇండియాలో ఈ చిరుత ఏదైతే చీతాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, అంతరించిపోయినాయి, అసలు చీతాస్ మనకి పర్ఫెక్ట్గా ఇండియాలో లేవు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. దాని తర్వాత 2010లో నేను చెప్పిన విధంగానే ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్రేమ్ వర్క్ ద్వారా దీన్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసింది. అప్పట్లో అది సెట్ కాలేదు. సో దాని తర్వాత 2022లో మనకి సెప్టెంబర్ 17న 2022లో ఈ ప్రాజెక్ట్ని రీఇంట్రడ్యూస్ చేశారనమాట. అలా రీఇంట్రడ్యూస్ చేసి నాంబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి 20 చీతాస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. నాంబియా నుంచి అయితే పవన్, ఆశా, గౌరవ్, శౌర్య, దాత్రి, జ్వాల, నభ, సాషా, సో వీటికి మనమే పేర్లు పెట్టామన్నమాట. ఇలా 8 టోటల్గా నాంబియా నుంచి, మిగతావి సౌత్ ఆఫ్రికా నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ జ్వాల అనే చీతా ఉంది చూసారా, ఇది ఫీమేల్ అనమాట. సో ఈ ఫీమేల్ చీతా 4 కప్స్కి ఇండియాలో మనకి జన్మనివ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇది చనిపోవడం జరిగింది. జ్వాల చనిపోయింది, దాత్రి చనిపోయింది, సాషా చనిపోయింది. 20 ఇంట్రడ్యూస్ చేశాం కదా, ఈ 20లో మోర్ దెన్ 8, నేను నార్మల్గానే చెప్తున్నాను, ఇవి 10 వరకు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు, బట్ మోర్ దెన్ 8 చీతాస్ వరకు ఇండియాలో చనిపోవడం జరిగింది విత్ ద డిఫరెంట్ కాజెస్. అందులో నాంబియా నుంచి తీసుకొచ్చిన దాత్రి, జ్వాల, సాషా ఈ 3 చనిపోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఏదైతే తేజస్ అండ్ సూరజ్ అనేవి ఉన్నాయో అవి కూడా చనిపోవడం జరిగింది అనమాట, బికాస్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్, ఆ అడాప్టబిలిటీని తట్టుకోలేక డిఫరెంట్ రీజన్స్తో. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ రైల్వే ఎస్ఎస్సిలో చాలా కామన్గా అడుగుతారు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అంటే డెహ్రాడూన్లో. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దాంతోపాటుగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్, నాంబియా అండ్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన చీతా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని మనకి ముందుకు తీసుకెళ్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కూడా అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ సంథింగ్ అట్లా ఇచ్చి, సో ఎవరు మానిటర్ చేస్తున్నారు ప్రాజెక్ట్ చీతాని, ఎవరు కంబైన్డ్గా నిర్వహిస్తున్నారు, NTCAనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం బెటర్. దాంతోపాటుగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతారు. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. ఈ దాత్రి అనేది ఉంది చూసారా, ఆ దాత్రిని టిబ్లీసీ అని కూడా పిలిచేవాళ్ళంట. సో ఇది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొకటి చూడండి, మనకి బిగ్ క్యాట్ అలయన్స్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో G20 ప్రెసిడెన్సీ తర్వాత. సో మనకి బిగ్ క్యాట్ అలయన్స్లో ఏమవుతుంది అంటే 1 టైగర్, 2 లయన్, 3 చీతా, 4 లెపర్డ్ చిరుతపులి, 5 జాగ్వర్, 6 స్నో లెపర్డ్, 7 ప్యూమా. సో ఏవైతే ఉన్నాయో ఈ 7 ఇంపార్టెంట్ బిగ్ క్యాట్స్ని ప్రపంచవ్యాప్తంగా, ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మనకి ఎక్కువగా దీన్ని తీసుకురావాలి, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇండియా దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత మొదట్లో మనకి ఏవైతే G20 కంట్రీస్ ఉన్నాయో అవి సపోర్ట్ ఇచ్చాయి. ఇప్పుడు టోటల్గా 97 కంట్రీస్, రేంజ్ కంట్రీస్ అనేవి దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. ద టోటల్ మెంబర్స్ ఆఫ్ బిగ్ క్యాట్ అలయన్స్ రైట్ నౌ 97 కంట్రీస్. ఈ సంవత్సరం రీసెంట్గా అయితే టాంజానియా కూడా ఈ బిగ్ క్యాట్ అలయన్సీకి యాక్సెప్టెన్సీని ఇవ్వడం జరిగింది. ఇది స్టార్ట్ చేయడానికి కారణం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమని ట్వీట్ చేశారంటే, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ లాంటివే ఇది స్టార్ట్ చేయడానికి కారణం అని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో తీసుకొచ్చారు అండ్ ఇది తీసుకొచ్చి 2023కి 50 years కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది 2021లో తీసుకొచ్చారు. ఈవెన్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా ఇచ్చాను, 1992లో తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బెటర్ రిజల్ట్ అనేది టైగర్ పాపులేషన్లో చూడొచ్చు. ప్రపంచంలో టైగర్ పాపులేషన్ని అత్యధికంగా కలిగిన కంట్రీస్లో ఇండియా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంది. సో దీని వెనకాల ఉన్న కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ టైగర్గా చెప్పొచ్చు అనమాట. ఈవెన్ ప్రాజెక్ట్ డాల్ఫిన్లో కూడా మనం చాలా డెవలప్మెంట్ చేసాం. ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒకటి బిగ్ క్యాట్ అలయన్స్, ఇంకొకటి ప్రాజెక్ట్ చీతా, అండ్ వాటితో పాటు మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఈ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడుగుతారు, అవి చూసుకుంటూ ఉండండి వీటికి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ న్యూస్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూనో నేషనల్ పార్క్. ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టు దట్ కూనో నేషనల్ పార్క్ అని. కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది, అది కరెక్టే. దీన్ని ఎప్పుడు మనకి నేషనల్ పార్క్గా రికగ్నైజ్ చేశారు అంటే, సో అప్పుడు మనం ఆ ఆప్షన్ని సరిగ్గా ఆన్సర్ చేయలేం. సో ఒకసారి ఇక్కడ చూడండి, కూనో నేషనల్ పార్క్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 2018లో. అన్ని నేషనల్ పార్క్స్కి ఇయర్స్ చదవాలంటే అవసరం లేదు. కరెంట్ అఫైర్స్లో మనకు ఒక 2 to 5 వరకు నేషనల్ పార్క్స్. ఈ సంవత్సరం అయితే మనకి ఎరవైకులం నేషనల్ పార్క్, కూనో నేషనల్
నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకుని మిగతా నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. సో కూనో నేషనల్ పార్క్ 2018లో మధ్యప్రదేశ్లో రికగ్నైజ్ చేయబడింది. దీని యొక్క మొత్తం కోర్ ఏరియా 748 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది, చదరపు కిలోమీటర్లు. అలాగే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ భారతదేశంలోనే అత్యధికమైన జాతీయ పార్కుల్ని కలిగి ఉంది, 12 నేషనల్ పార్క్స్. దాంతో పాటుగా 25 వైల్డ్ లైఫ్ శాంచురీస్ని కలిగి ఉన్న రాష్ట్రం ఇది. అండ్ 3 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. సో ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్. ఇండియాలో ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న స్టేట్ కూడా మధ్యప్రదేశే. ఇండియాలో ఎక్కువ గిరిజన జాతి ఉన్న రాష్ట్రం కూడా మనకి మధ్యప్రదేశే. ఇండియాలో ఎక్కువ టైగర్ పాపులేషన్ ఉన్న ఏరియా కూడా మధ్యప్రదేశే. యాక్చువల్గా 2010 ఆ ప్రాంతంలో మధ్యప్రదేశ్లో ఏషియాటిక్ లైన్స్, ఆసియా సింహాల్ని రీఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అప్పట్లో ఈ ఏరియాని ప్రిఫర్ చేశారు నేషనల్ పార్క్ కాకముందరే. అయితే ఏషియాటిక్ లైన్స్ ఇండియాలో చాలా పాపులర్గా గుజరాత్ స్టేట్లో ఉంటే ఈవెన్ గుజరాత్ స్టేట్ యానిమల్ కూడా ఏషియాటిక్ లైనే అనమాట. సో అలా అది గుర్తుపెట్టుకోవచ్చు. బట్ అది అప్పట్లో మనకి ప్రాపర్గా స్టార్ట్ కాలేదు. దాని తర్వాత కూనో నేషనల్ పార్క్ చీతాస్కి అనువైన ప్రదేశంగా దాన్ని రికగ్నైజ్ చేసి ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ స్టాటిక్ జీకే విషయానికి వస్తే ఇండియాతో లార్జెస్ట్ డైమండ్ కి సంబంధించిన మైన్ మధ్యప్రదేశ్లో ఉంది, దట్ ఈస్ అ పన్నా. పన్నా వి హ్యావ్ అ నేషనల్ పార్క్, బయోస్పియర్, డైమండ్ రిజర్వ్, ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నర్మదా రివర్ని లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ జీవనాడి. అలాగే తపతికి కవల నది, ట్విన్ రివర్ ఆఫ్ తపతి అని చెప్పేసి పిలుస్తారు, మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు. సింగ్రౌలి థర్మల్ పవర్ స్టేషన్, థర్మల్ విద్యుత్ కేంద్రం సింగ్రౌలి మధ్యప్రదేశ్లో ఉంది. బుందేల్ఖండ్, బఘేల్ఖండ్, అమర్కంటక్ అనేవి మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ ప్లాట్యూస్ లేదా పీఠభూములుగా చెప్తాం. అలాగే క్షిప్రా నది ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో ఉంది. కుంభమేళా జరిగి ఇండియాలోని 4 ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా క్షిప్రా, ఉజ్జయిని ఇన్ మధ్యప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఖజురహో టెంపుల్స్కి కానీ లేకపోతే మనకి మ్యూజిక్ ప్రదేశాలకి కానీ, గ్వాలియర్ లాంటి ప్రదేశాలకి కానీ మధ్యప్రదేశ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా, నేషనల్ పరంగా ఆర్ట్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్ గా దీన్ని చూడొచ్చు. యునెస్కో రీసెంట్ గా ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ ని ప్రకటించింది. సో ఇది అనౌన్స్ చేసిన టోటల్ అవార్డ్స్ లో 6 ఇంపార్టెంట్ గా ఇండియా నుంచి ఉన్నాయి. సో అవి ఏంటి, ఏ కేటగిరీస్ కి సంబంధించినవి అనేవి ఒకసారి ఇక్కడ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, యునెస్కో యొక్క ఏషియా పసిఫిక్ అవార్డ్, ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ని రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఏ సబ్జెక్ట్ కి సంబంధించి, ఏ ఫీల్డ్ కి సంబంధించి అంటే కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్, సంస్కృతి, వారసత్వపు పరమైన సంస్కృతి ఉంటది కదా, సో దాని రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలని, ఆ ప్రదేశాల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. టోటల్ గా ఇండియా నుంచి ఎన్ని రికగ్నైజ్ అయినాయి అంటే 6 రికగ్నైజ్ అయినాయి. అవి ఏంటి అనేది చూద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ అనే దాంట్లో, ఆ కేటగిరీలో కేరళకి సంబంధించిన ఏదైతే మనకి టెంపుల్లో ఉన్న కర్ణికార మండపం అనేది ఉందో ఆ కర్ణికార మండపం అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ అవార్డ్ ఆఫ్ మెరిట్ లో వచ్చేటప్పటికి మనకి గురుగ్రామ్ హర్యానాలో ఉన్న ఒక చర్చ్ని, అండ్ డేవిడ్ సాసోన్ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ ముంబైలో ఉంది దాన్ని, అండ్ బికనీర్ హౌస్ ఏదైతే ఉందో మనకి ఢిల్లీలో దాన్ని రికగ్నైజ్ చేశారు. సో టోటల్గా 4 ఇక్కడ కంప్లీట్ అయినాయి. ఒకటి డిస్టింక్షన్ కేటగిరీలో, ఇంకొకటి మెరిట్ కేటగిరీలో, 3టిని రికగ్నైజ్ చేశారు. ఇకపోతే 5థది అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంది. ఈ కేటగిరీలో రాంబాగ్ గేట్ ఏదైతే పంజాబ్లోని అమృత్సర్లో ఉందో అక్కడ దీన్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా ఇక్కడ మనకి 5 అయినాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మనకి సమ్మిళిత అభివృద్ధి లాంటి దాంట్లో స్పెషల్, సో అలాగే స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించిన స్పెషల్ రికగ్నైజేషన్ కేటగిరీలో పంజాబ్కి సంబంధించిన పీపుల్ హవేలీ అని చెప్పేసి ఉంది. సో దాన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే సిక్మై చెన్ అని చెప్పేసి ఉంది. ఇది నేపాల్లోని కాఠ్మాండూకి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది కాదు. కాకపోతే మన పంజాబ్లోని హవేలీతో పాటు ఇది కూడా స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో రికగ్నైజ్ చేయబడింది. సో ఇండియాకి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 6 అవార్డ్స్ని చూసుకోండి. ఈ 6 అవార్డ్స్ నుంచి మనకి ఎలాంటిదంటే మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇవ్వచ్చు. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్ ఆఫ్
ఆఫ్ మెరిట్ అని చెప్పేసి మనకి రాంబాగ్ గేట్ అని ఇచ్చి, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ లోకి వచ్చేటప్పటికి డేవిడ్ సాసూన్ అని చెప్పేసి ఇచ్చి, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ లోకి వచ్చేటప్పటికి కర్ణికార మండపం. ఇందులో ఏది కరెక్ట్ గా ఉంది, ఏది కరెక్ట్ గా లేదు, ఇలాగా క్వశ్చన్స్ అడుగుతారండి. ఇప్పుడు వచ్చే ప్రతి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా అలా ఉన్నాయి కానీ సో టోటల్ గా మీకు ఇలా ఇచ్చేసి ఏ అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి అడిగేది చాలా రేర్ అనమాట. దాంతో పాటుగా యునెస్కో అనేది మనకి వివిధ సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ లో కనిపించింది. ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూద్దాం. యునెస్కోకి వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ గా దీన్ని పిలుస్తాం, ఎబ్రివేషన్ అది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ లో ఉంది. లైక్ రైల్వే ఎగ్జామ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, సో వాటిలో ఏమవుతుందంటే మీకు సింపుల్ గా డెఫినేషన్ ఎబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో ఎబ్రివేషన్స్ ని ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇక ఎస్ఎస్సి బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ లో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉంది. గ్రూప్స్ విషయానికి వస్తే మాత్రం గ్రూప్స్ లో ఏమవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి. యునెస్కోకి సంబంధించి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. చాలా ఇనిషియేటివ్స్ ని స్టార్ట్ చేసింది. లైక్ బయోస్పియర్స్ కోసం ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఒకటి, అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్స్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటాం, CCN. సో ఇందులో ఏంటంటే ఏ సిటీస్ అయితే ఒక సంస్కృతి లాంటి వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తాయో, ఒక కల్చర్ లాంటి వాటిని మనకి పోషించుకుంటూ వస్తాయో చాలా సంవత్సరాల నుంచి, సో వాటిని యునెస్కో రికగ్నైజ్ చేస్తుంది. ఇండియాలో అలా చాలా సిటీస్ ని చేసింది. రీసెంట్ గా అయితే కుజికోడ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్, కేరళలో ఉన్న కుజికోడ్ ఏరియాలో ఉన్న దాన్ని రికగ్నైజ్ చేసింది. ఇండియాలో లిటరేచర్ కేటగిరీలో మనకి ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసిన సిటీగా కూడా కుజికోడ్ అనేదాన్ని చెప్తాం. గ్వాలియర్ ని కూడా ఈ సంవత్సరమే రికగ్నైజ్ చేసింది. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి రికగ్నైజ్ చేసింది. 2023లో యునెస్కో మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో యాడ్ చేసిన కలిపిన రెండు ఇంపార్టెంట్ సిటీస్ మధ్యప్రదేశ్ కి సంబంధించిన గ్వాలియర్ అండ్ కేరళకి సంబంధించిన కుజికోడ్. గతంలో మనకి వారణాసి ఏదైతే ఉందో లేదా కాశీ అంటాం దీన్ని, అండ్ చెన్నై ఏదైతే ఉందో మనకి తమిళనాడుకి సంబంధించి ఈ రెండింటిని కూడా మ్యూజిక్ కేటగిరీలో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీనగర్, జైపూర్ లాంటి వాటిని ఏవైతే ఉన్నాయో ఆర్ట్ కి సంబంధించి ఫోక్ ఆర్ట్ అంటాం కదా, జానపద కళ, దానికి సంబంధించి వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ని గ్యాస్ట్రోనమీ ఏదైతే ఫుడ్ రిలేటెడ్ దానికి సంబంధించి దాన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇలాగ సిటీస్ ని మనకి రికగ్నైజ్ చేశారు. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బట్ ఇది మనకి న్యూ కరెంట్ రిలేటబుల్ కరెంట్ అఫైర్ గా కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి ఉంది. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో ఏంటంటే మనకి ఏదైనా కళ లాంటివి ఉంటే గనక, సో ఆర్ట్ ఏదైతే ఉందో విచ్ వీ కాంట్ టచ్ బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్, సో అలాంటి వాటిని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒకటి గతంలో యోగాని కావచ్చు, మణిపూర్ కి సంబంధించిన సంకీర్తన, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్స్ కి సంబంధించిన చావ్ డాన్స్, కల్బెలియా ఏదైతే రాజస్థాన్ లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ లేదా స్నేక్ డాన్స్ అంటామో సో దానిని, అండ్ రీసెంట్ గా అయితే గార్బా అండి, ఇది 2023లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లో రికగ్నైజ్ చేసింది గార్బా. సో గార్బా అనేది మనకి గుజరాత్ లో ఇంపార్టెంట్ డాన్స్ గా, ఫోక్ డాన్స్ గా చెప్తాం దాన్ని. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దుర్గా పూజ అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. ఈవెన్ కుంభమేళా అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. వేదిక్ చాంటింగ్ ఏదైతే ఉంటుందో వేద మంత్రాలు, సో వాటిని కూడా రికగ్నైజ్ చేశారు. అలాగే లడాక్ లో బుద్ధిజం చాంటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. ఇలా చాలా ఉన్నాయి, బట్ 2023లో గార్బా. అలాగే యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు అని చెప్పేసి ఉంటాయి. సో గతంలో ఇవి వచ్చేటప్పటికి 40 ఉన్నాయి. ఆ 40లో ఏంటి అంటే లాస్ట్ టైం మనకి వరంగల్కి సంబంధించిన రామప్ప టెంపుల్, తెలంగాణకి సంబంధించి అది ఒకటి. అలాగే నెక్స్ట్ గుజరాత్ కి సంబంధించిన సింధు నాగరికత ప్రాంతమైన ధోలవీరా అనే దాన్ని రికగ్నైజ్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఇంకొకటి శాంతినికేతన్ అని చెప్పేసి ఉంది. శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఉంది. దీని ఒక దాన్ని. కర్ణాటకకి సంబంధించిన హోయసాల టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఒక దాన్ని. సో ఈ రెండింటిని కూడా రికగ్నైజ్ చేశారు. దీంతో యునెస్కో రికగ్నైజ్ చేసిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇండియాలో ఎన్నున్నాయంటే 42 ఉన్నాయి. సో యునెస్కో యొక్క మనకి ఏదైతే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ ఈ సంవత్సరంలో ఉంది. అలాగే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కి సంబంధించి ఒకటి ఈ సంవత్సరమే గుర్తించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి 2 ఈ సంవత్సరమే గుర్తించింది. ఆసియా పసిఫిక్ అవార్డ్స్ లోనేమో ఏకంగా ఇండియాకి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ లో 6 అవార్డ్స్ ని యునెస్కో ప్రకటించింది. అలాంటి యునెస్కో యొక్క అబ్రివేషన్, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్ లో లొకేట్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇంకొకటి చూద్దాం. సో నెక్స్ట్
నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటే మనకి నెక్స్ట్ జాన్ మంత్ ఏదైతే ఉందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు అప్పుడు వచ్చే అప్డేట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి జాన్ 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అని తెలుసు. ఏటా మనం గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏదో ఒక కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ని గెస్ట్గా ఇండియాకి పిలవడం జరుగుతుంది ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి. అలా 2024 జాన్ 26న జరగబోయే రిపబ్లిక్ డేకి గెస్ట్గా ఫ్రెంచ్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఎవరైతే మనకి మ్యాక్రాన్ ఉన్నారు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్, సో ఆయన్ని పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద ఫ్రాన్స్ ప్రెసిడెంట్ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆఫ్ 2024. 2024 గణతంత్ర వేడుకలకి అతిథిగా ఏ కంట్రీ యొక్క అధ్యక్షులు పాల్గొననున్నారు అంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షులు పాల్గొననున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గా ఉన్నారు. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ 2023 అంటే ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ డేకి సంబంధించి ఇండియాకి చీఫ్ గెస్ట్గా వచ్చింది ఈజిప్ట్కి సంబంధించిన ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫత్ అల్ సిసి ఎవరైతే ఉన్నారో ఆయన రావడం జరిగింది. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరోగా ఉంది. మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఈజిప్ట్కి సంబంధించిన కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఈజిప్ట్కి సంబంధించిన కొంత స్టాటిక్ జీకేని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆ కరెంట్ అఫైర్ హెడ్డింగ్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ రీ ఎలెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఈజిప్ట్ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫత్ అల్ సిసి రీసెంట్ గా మళ్ళీ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారనమాట. అది రీసెంట్ గా ఈ మంత్ లోనే జరిగింది, లాస్ట్ వీక్ లోనే జరిగింది. దాన్ని మనం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. ఈయనే మనకి 2023లో గణతంత్ర దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ డేకి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ యొక్క ప్రెసిడెంట్ రానున్నారు. యాక్చువల్గా యుఎస్ ప్రెసిడెంట్ రావాలి, బట్ అది మిస్ అయ్యి మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇప్పుడు జాన్ 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి రానున్నారు. అండ్ 2020లో మనకి ఏదైతే బ్రెజిల్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారో బోల్సోనార్, సో బోల్సోనార్ అనే పర్సన్ మనకి గెస్ట్ గా రావడం జరిగింది. 2021 అండ్ 2022 ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎవరిని చీఫ్ గెస్ట్ గా పిలవలేదు బికాస్ ఆఫ్ కోవిడ్ ఇంపాక్ట్. సో కోవిడ్ కారణంగా మనం ఎవరిని చీఫ్ గెస్ట్ గా పిలవలేదు. 2020 తర్వాత 2023లోనే ఈజిప్ట్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి 2024లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రానున్నారు. దానికి సంబంధించింది అసలు ఫస్ట్ మనకి రిపబ్లిక్ డే జరిగింది చూసారా, అప్పుడు ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ అయిన ఎవరైతే సుకర్నో అనే పర్సన్ ఉన్నారో సో ఆయనని మనం గెస్ట్ గా పిలవడం జరిగింది. ఇది ఇప్పుడున్న అప్డేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనకి ఫ్రెంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కరెంట్ అఫైర్ లో దానికి సంబంధించిన మిగతావి కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఫ్రెంచ్ లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ లైక్ భారత రత్న లాగా సో వీళ్ళకి హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా చాలా ఉన్నాయి. ఒకటి ద లీజియన్ ఆఫ్ హానర్ అని చెప్పేసి అంటాం. ద లీజియన్ ఆఫ్ హానర్ అనే దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది అనమాట ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్ ని విజిట్ చేయడం జరిగింది, ఫ్రాన్స్ ని. ఆ టైంలో ఈయనకి ఆ అవార్డుని ఇచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్ తిరువల్లూరు స్టాట్యూ, భారతదేశంలో తమిళ కాలానికి సంబంధించి తమిళ సంస్కృతికి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోయెట్ ఎవరైతే ఉన్నారో తిరువల్లూరు, ఆయన యొక్క విగ్రహాన్ని ఫ్రాన్స్ లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వరుణ ఎక్సర్సైజ్, వరుణ యుద్ధ విన్యాసం అనేది ఇండియన్ నేవీకి ఫ్రాన్స్ నేవీకి సంబంధించిన యుద్ధ విన్యాసం. సో ఈ 2 నావికా దళాలు తమ యొక్క యుద్ధ విన్యాసాన్ని మొట్టమొదటిగా 1993లో స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎడిషన్. సో ఫస్ట్ ఎడిషన్ 1993లో స్టార్ట్ చేసినప్పుడు వీటికి నేమ్ లేదు, జస్ట్ ఇండియన్ నేవీ ఫ్రాన్స్ నేవీ ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేశాయి. 2001లో వీటికి వరుణ అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి వరుణ ఎక్సర్సైజ్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో ఈసారి 21st ఎడిషన్ జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇండియాకి అండ్ యాజ్ వెల్ as నెక్స్ట్ ఫ్రాన్స్ కి మధ్యలో నావికా యుద్ధ విన్యాసాలు 1993లో స్టార్ట్ అయ్యాయి. కానీ అప్పట్లో దానికి పేరు కానీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కానీ లేదు. ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్ కి 2001 నుంచి వరుణ అని పేరు పెట్టి అప్పటి నుంచి నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సంవత్సరం 21st ఎడిషన్ అనేది అరేబియన్ సీ దగ్గర ఈ 2 కంట్రీస్ కి సంబంధించి జరిగింది. అలాగే గరుడ యుద్ధ విన్యాసం, గరుడ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అండ్ దాంతో పాటుగా ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ కి ఈ 2 వాయుసేనలకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. అలాగే శక్తి యుద్ధ విన్యాసం ఇండియన్ ఆర్మీకి అలాగే ఫ్రాన్స్ ఆర్మీకి మధ్యలో జరిగే యుద్ధ విన్యాసంగా శక్తి ఎక్సర్సైజ్ అనేది చెప్పొచ్చు. గరుడ ఎక్సర్సైజ్, శక్తి ఎక్సర్సైజ్, వరుణ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్యలో జరిగే యుద్ధ విన్యాసాలు. అయితే ఈ రెండింటిని కలిపారనుకోండి గరుడ శక్తి అని చెప్పేసి వస్తుంది కదా. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఈ 2 వర్డ్స్ ని ఈ 2 పదాలని కలిపితే గరుడ శక్తి అని మీనింగ్ వస్తుంది.
ఈ గరుడ శక్తి అనే యుద్ధ విన్యాసాన్ని ఇండియా ఇండోనేషియాతో కండక్ట్ చేస్తుంది. కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అని చూసుకోండి. గరుడ అనే యుద్ధ విన్యాసం ఫ్రాన్స్ తోటే, శక్తి అనే యుద్ధ విన్యాసం కూడా ఫ్రాన్స్ తోటే, బట్ గరుడ శక్తి అనే యుద్ధ విన్యాసం ఇండోనేషియాతో ఇండియా కండక్ట్ చేసే ఒక యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా మిత్ర శక్తి అని ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. సో మిత్ర శక్తి అనే యుద్ధ విన్యాసం ఇండియాకి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రీలంకకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. స్లినెక్స్ తో పాటుగా అది. అండ్ ద నెక్స్ట్ వన్ స్కైరోస్ అనే యుద్ధ విన్యాసం. స్కైరోస్ అనే ఒక మూమెంట్ అనమాట, ఇండియాకి అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో జరిగింది. ఎయిర్ ఫోర్స్ కి రాఫెల్ జెట్స్ కి సంబంధించి దీనిని నిర్వహించారు. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇమాన్యుయల్. అలాగే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్ గా ఉంది. ఇదే ప్యారిస్ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఒకటి యునెస్కో. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లోనే ఉంది. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసిడి అంటాం, దీని హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిస్ లోనే ఉంది. ఇండస్ట్రియల్ మాన్యుమెంట్స్ కి సంబంధించిన ఏమంటారు అసోసియేషన్, ఇది కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ అండ్ ఇండస్ట్రియల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ప్యారిస్ లోనే లొకేట్ అయి ఉంది. సో ఇలా హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్, ప్రెసిడెంట్ అండ్ ఫ్రాన్స్ రిలేటెడ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ అండ్ దానితో పాటుగా కొంతవరకు ఇంపార్టెంట్ ఇండియా ఫ్రాన్స్ రిలేటెడ్ పాయింట్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మనకి జపాన్ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది ఉందో అది ఇండియాకి 932 crores లోన్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. గతంలో లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని అనౌన్స్ చేసింది, ఇప్పుడు 932 crores ని అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజి అని చెప్పేసి వీటిని 17 గా మెన్షన్ చేసింది. అడుగుతారండి ఎవరు ఎన్ని మెన్షన్ చేశారు అని చెప్పేసి. 2030కి ఇది కంప్లీట్ అవ్వాలి. యునైటెడ్ నేషన్ యొక్క అంత మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ నేషన్ కున్న సభ్య దేశాలు 193 అనమాట. ఇండియా కూడా దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది. ఈ సభ్య దేశాలని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనకి అచీవ్ చేయాలి టార్గెట్స్ ని అనేది 2030కి పెట్టుకుంది. సో దీంట్లో ఇండియాకి సంబంధించి కూడా ఉంది కాబట్టి ఇండియాకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనకి కంప్లీట్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి జపాన్ యొక్క ఏదైతే కోఆపరేషన్ ఏజెన్సీ అనేది ఉందో అది మనకి 932 crores ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ దీనివల్ల 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ అనేవి లబ్ధి పొందనున్నాయి. నెక్స్ట్ ఇది ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్, నైతిక నైపుణ్యాలు, అలాగే నెక్స్ట్ వ్యవసాయం, విద్య, అలాగే నెక్స్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యాన్ని పోషణ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కి సంబంధించి ముఖ్యంగా ఈ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. అది దీనికి సంబంధించింది. ఎవరు ఎంత ఇచ్చారు, దేనికి సంబంధించి ఇచ్చారు, ఏ ఫీల్డ్స్ లో ఇవి ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యోగా ఉంది. అలాగే జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఫ్యూమియో కిషిడా అనే పర్సన్ జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. దాంతో పాటుగా జపాన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా మనం ఇంకా స్టాటిక్ జీకే పాయింట్స్ గా చెప్పాలంటే ఫ్యూజీ అనే అగ్ని పర్వతం లేదా వాల్కెనిక్ మౌంటైన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే జపాన్ లో లొకేట్ అయి ఉంది. అలాగే క్వాడ్ మెంబర్స్ అని చెప్పేసి అంటాం, క్వాడ్ కంట్రీస్ అని. దీంట్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ వన్ ఆఫ్ ద మెంబర్స్ గా ఉన్నాయి. వీటికి క్వాడ్ ఎక్సర్సైజ్, మల్బార్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇండియాకి, జపాన్ కి అయితే జిమాక్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. జపాన్ ఇండియా ఎక్సర్సైజ్ గా చెప్పొచ్చు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్బీఐ జీడిపి గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ ఉంది కదా. సో మీకు ఆల్రెడీ తెలిసిందే 2023-24 కి సంబంధించి ప్రొజెక్షన్ రేట్ గతంలో 6.5% అని చెప్తే దాన్ని 7% చేసింది. రీసెంట్ గా ఫినాన్షియల్ ఇయర్ 2024-25 కి సంబంధించి ఆర్బీఐ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా అనేది 7.1% ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ గా ప్రజెంట్ మనకి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఆర్బీఐకి సంబంధించిన ఈ గ్రోత్ రేట్ కి కరెంట్ అఫైర్ మనం ప్రీవియస్ గా కూడా చెప్పుకున్నాం. అక్కడే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐసిఏఆర్, సో ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ప్రొజెక్షన్ రేట్స్ ని ఇండియాకి ఇచ్చాయి అనేది కూడా అక్కడ రివైజ్ చేసాం. ఇది ఒక అప్డేట్ గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం నిన్న డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్ కి ఒక రిలేటెడ్ గా చెప్పొచ్చు. బజరంగ్ పునియా, ద ఫేమస్ రెజ్లర్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియాకి సంబంధించి చాలా మెడల్స్ ని తీసుకొచ్చిన పర్సన్ గా కూడా చెప్పొచ్చు. ఆయన రీసెంట్ గా
ఆయనకు వచ్చిన పద్మ అవార్డ్ని తిరిగి మనకి ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చేయనున్నారు. దానికి సంబంధించి హీ వాంట్ టు గివెన్ హిజ్ రిటర్న్ పద్మశ్రీ అవార్డ్ టు దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటి అనేది చూద్దాం. మనం నిన్న డిస్కస్ చేసాం. రెజ్యులర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. దీనికి ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్ గారు మనకి ఎంపికయ్యారు. దీనికి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. సో దీంట్లో సంజయ్ సింగ్ గారు, నెక్స్ట్ అనిత్ షిరోన్ గారు పార్టిసిపేట్ చేశారు. అనిత్ షిరోన్ గారికి 2010లో కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఈయనని డిఫీట్ చేసి ఇప్పుడు సంజయ్ సింగ్ గారు దీనికి ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ యాక్చువల్గా మనకి గత కొన్ని నెలలుగా ఒకటి బజరంగ్ పునియా గారు, వినేష్ ఫోగట్టా గారు, సాక్షి మాలిక్ గారు, వీళ్ళందరూ ఇండియాకి సంబంధించిన ప్రముఖ రెజ్యులర్స్ అనమాట. ఈవెన్ ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటి వాటిల్లో ఇండియాకి మెడల్స్ని తీసుకొచ్చిన పర్సన్స్. సో వీళ్ళు సంజయ్ సింగ్ గారికి సంబంధించి, అంటే సంజయ్ సింగ్ గారి కన్నా ముందర ఎవరైతే మనకి ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని వాటికి ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఆయనకి ఫేవర్గా ఉన్న పర్సనే సంజయ్ సింగ్ గారు. ఆయన అపాయింట్ అవ్వడం అనేది వీళ్ళకి అబ్జెక్టబుల్గా ఉందన్నమాట. నేను సాక్షి మాలిక్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆమె ఇంకా రెజ్లింగ్ స్పోర్ట్స్ని ఆడను, క్విట్ చేస్తాను అని. దాని తర్వాత రీసెంట్గా బజరంగ్ పునియా గారు ఏం చెప్పారంటే నా పద్మశ్రీ ఏదైతే ఉందో 2019లో ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు బజరంగ్ గారికి. సో దాన్ని మనం తిరిగి ఇచ్చేస్తాను, ప్రైమ్ మినిస్టర్కి వెనక్కి ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకి ఏదైతే ఇండియాలో పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఏదైతే ఇస్తారో అవార్డు, ఆ అవార్డుని ఫస్ట్ మొత్తం అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఆ పర్సన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్సన్ అవార్డు తీసుకోవాలా వద్దా అనేది అప్పుడు చెప్పొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. వన్స్ ఒకసారి వీళ్ళు గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దాంట్లో నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ అవార్డుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు అవార్డు తిరిగి ఇచ్చేసినా సరే, ఏదైతే గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా ఒక రిజిస్టర్లో వీళ్ళ నేమ్స్ అన్ని అనౌన్స్ చేశారో సో ఆ నేమ్స్ని మళ్ళీ వీళ్ళు తిరిగి తీసేయాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరిగి తీసేయదు. వీళ్ళు అవార్డ్స్ అయితే వెనక్కి ఇస్తాము, రిఫ్యూజ్ చేస్తాము అని చెప్తారు కానీ సో ఒక్కసారిగా ఆ రిజిస్టర్లో మాత్రం ఒకసారి నేమ్స్ మాత్రం పెట్టినట్టయితే ఎవరైనా రిటర్న్ ఇచ్చేస్తానన్నా, రిఫ్యూజ్ చేసినా వాళ్ళ నేమ్స్ని అందులోంచి తీయరు. ఒకవేళ ఇలా పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్ ఇలాంటివి ఏమన్నా తీసుకొని దాన్ని మిస్గైడ్ చేసినా, లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చినా ఆ టైంలో వేరే ప్రొసీజర్ ఉంటుంది తప్ప ఇలా అయితే వాళ్ళ నేమ్స్ అనేవి ఆ లిస్ట్లోంచి తీయబడవు అని చెప్పేసి కూడా చాలా వరకు న్యూస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. రీసెంట్గా మనకి 2020 ఆ టైంలో పంజాబ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాష్ సింగ్ బాదల్ గారు ఉన్నారు కదా, ఆయన తన యొక్క పద్మ అవార్డుని తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను, ఫార్మర్ లాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ టైంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు, పంజాబ్కి సంబంధించిన రైతులు ప్రొటెస్ట్ చేశారనమాట. వాళ్ళకి మద్దతుగా నేను పద్మ అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నానని ప్రకాష్ సింగ్ బాదల్ గారు కూడా రీసెంట్ టైంలో అయితే అనౌన్స్ చేసిన వ్యక్తి ఈయన తర్వాత ఇప్పుడు బజరంగ్ పునియా గారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇలాంటివే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఒకసారి కరెంట్ అఫైర్ లో చూద్దాం. సో ఇండియాలో మనకి చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, మిలిటరీ హానర్స్ ఇలాంటి వాటిని రిజెక్ట్ చేయడం, రిఫ్యూజ్ చేయడంలో చాలా మంది పర్సన్స్ ఉన్నారు. కొంతమందిని జస్ట్ మీకు ఒక ఏమంటారు ఫ్యాక్టర్గా, ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వర్క్ చేయడం జరిగింది. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న టైంలోనే, ఆయన మంత్రిగా ఉన్న టైంలోనే భారత రత్న అనౌన్స్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన భారత రత్నాన్ని ఆయన వరకు తీసుకోను అని చెప్పేసి రిఫ్యూజ్ చేయడం జరిగింది. దానికి ఆయన కొన్ని కారణాలని చెప్పారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత 1992లో పోస్టమస్ భారత రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది ఆయనకి. సుభాష్ చంద్రబోస్ గారికి 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత రత్నాన్ని అనౌన్స్ చేసింది. అయితే అప్పటికే ఆయన చనిపోయారు కదా. అయితే ఆయన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీ భారత రత్న అవార్డుని రిఫ్యూజ్ చేసింది. ఎందుకంటే 1945 నుంచి ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మిస్ అవ్వడం అండ్ ఆయనది మనకి అన్నోన్ ఏదైతే ఒక మిస్టరీ ఆఫ్ డెత్గా మారిపోవడం. దాని తర్వాత ఎప్పుడో 1992 ఆయన చనిపోయారు అని ఒక ఏదైతే మనకి వార్తలు వచ్చినాయో దాని తర్వాత 1992లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం అనేది ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదన్నమాట. వాళ్ళు కూడా భారతరత్నాన్ని రిఫ్యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ రోమిల్లా థాపర్ గారికి పద్మ అవార్డు అనేది 1992 అండ్ యాజ్ వెల్ as 2005 2 సార్లు అనౌన్స్ చేశారు. ఈమె హిస్టోరియన్ గా చెప్పొచ్చు అనమాట, ప్రముఖ చారిత్రకారురాలుగా చెప్పొచ్చు. అయితే రోమిల్లా గారు 1992-2005లో కూడా 2 సార్లు పద్మ అవార్డుని రిజెక్ట్ చేశారు.
సో మనకి అబ్దుల్ కలాం గారికి ఈమె లెటర్ రాయడం కూడా జరిగింది ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, ఆమెకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అండ్ అకాడమీస్ ఏవైతే ఉంటాయి హిస్టరీ రిలేటెడ్గా, సో వాళ్ళు అవార్డ్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తానని, సో ఇలాంటి అవార్డ్స్ని నేను యాక్సెప్ట్ చేయలేను అని ఆమె మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ జానకి గారు, సో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ నోచ్ సింగర్గా జానకి గారిని చెప్పొచ్చు. జానకి గారికి 2013లో పద్మ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది, కానీ జానకి గారు దీన్ని రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ అండ్ ఇండియా వ్యాప్తంగా రికగ్నైజేషన్ వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిన, పదుల సంఖ్యలో సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మ అవార్డు అనేది అనౌన్స్ చేయడం ఆమెకి నచ్చలేదు. సో ఆమె రిఫ్యూజ్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు బజరంగ్ పునియా గారు కూడా అవార్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే కాజ్ వచ్చిందో దానివల్ల, ఆ ఇష్యూ వల్ల ఆయన అవార్డుని రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది, ఆయన నిర్ణయించుకున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. రీసెంట్గా హర్యానాలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ ఆఫ్ 2023ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. హర్యానాలోని మనకి కురుక్షేత్ర అనే ఏరియా ఉంది, అక్కడ అంతర్జాతీయ గీతా మహోత్సవ్, దాంతో పాటుగా సంత్ సమ్మేళన్ 2023 అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫేర్ అండి. నెక్స్ట్ వన్, హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్గా మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గవర్నర్గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అండ్ సుల్తాన్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్ అనేది మనకి హర్యానాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, కల్సర్ నేషనల్ పార్క్. 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి హర్యానాలో, ఒకటి సుల్తాన్పూర్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కల్సర్ నేషనల్ పార్క్ చెప్పొచ్చు, సుల్తాన్ అండ్ కల్సర్. అలాగే నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్, ఏదైతే మనకి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటాం కదా, దాంట్లో బిందవాస్ ఒకటి అండ్ నెక్స్ట్ సుల్తాన్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది కూడా ఉంది. ఇక్కడ ఈజిప్టియన్ వల్చర్స్ అనేవి చాలా ఫేమస్ అంట. 2023లో ప్రెసిడెంట్ కాలర్ అవార్డు, సో ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని జనరల్గా ఇండియాలో ఉన్న రక్షక దళాలు, మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి హర్యానా పోలీసు ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. సో ఇక్కడ ఎంసీక్యూ చూడండి, మనకి కఫ్యూ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్, కఫ్యూ జాతీయ పార్క్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ లొకేట్ అయింది? యుఎస్ఏ, ఇండియా, నాంబియా అండ్ జాంబియా అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జాంబియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఈ కఫ్యూ నేషనల్ పార్క్ జాంబియాలో ఏదైతే లొకేట్ అయిందో, ఇక్కడ ఈ సంవత్సరం లైన్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ చీతాస్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందంట, దానివల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఈ ఎంసీక్యూ మనం డిస్కస్ చేయడానికి కారణం నాంబియా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి హెల్ప్ తీసుకొని ఇండియా మనకి ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని, రీఇంట్రడ్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని స్టార్ట్ చేసింది కదా లాస్ట్ ఇయర్. సో దాని కరెంట్ అఫేర్ని మనం డిస్కస్ చేసాం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కూనో జాతీయ పార్క్, ఇది మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. అలాగే ఇండియాకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి కూనో నేషనల్ పార్క్ అనే దాన్ని, రెండోది వచ్చేటప్పటికి ఎరవీకులం నేషనల్ పార్క్ అని ఉంది. నేమ్ చూస్తే మీరు గుర్తుపడతారు, ఇది కేరళకి సంబంధించింది. ఎరవీకులం నేషనల్ పార్క్ ఇది వార్తల్లో ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ హిల్ స్టేషన్ రిలేటెడ్ కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు. హిల్ స్టేషన్ ప్లేసెస్ వీటికి సంబంధించి అది వార్తల్లోకి రావడం జరిగింది. ఇక యుఎస్ఏకి సంబంధించి నేషనల్ పార్క్స్ ఏమీ వార్తల్లో లేవు, కాకపోతే యుఎస్ఏలో మనకి ఎల్లో స్టోన్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ ఎల్లో స్టోన్ పార్క్ అనేది మనకి గీజర్స్ ఏవైతే ఉంటాయో వాల్కెనిక్ యాక్టివిటీకి సంబంధించి ఆ గీజర్స్ కి చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇండియాలో టోటల్ గా 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 106 జాతీయ పార్కులు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ నేషనల్ పార్క్ గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ని చెప్తారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓల్డెస్ట్ నేమ్ హేలీ నేషనల్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ లో లొకేట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫౌండర్ ఆఫ్ బికనీర్ వాలా హూ డైట్ రీసెంట్లీ. సో రీసెంట్గా బికనీర్ వాలా యొక్క ఫౌండర్ చనిపోయారు. అంటే ఢిల్లీ కేంద్రంగా ఆయన ఫస్ట్ స్ట్రీట్ వెండర్గా ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి నెక్స్ట్ వన్, సో ఈ సంస్థని ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని చాలా కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఫౌండర్ రీసెంట్గా మరణించడం జరిగిందనమాట 2023లోనే. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు, కేదార్నాథ్ అగర్వాల్ అని చెప్పేసి ఉంది. సుబ్రతా రాయ్ మనకి సహారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫౌండర్గా చెప్పొచ్చు అనమాట. ఎస్పీ హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన ఫౌండర్ అండ్ చైర్మన్గా కూడా వర్క్ చేశారు. కేశవ్ మహేంద్ర గారు మహేంద్ర గ్రూప్స్కి సంబంధించి ఫార్మర్ చైర్మన్గా వర్క్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్గా కూడా ఆయన చెప్పొచ్చు. కేదార్నాథ్ అగర్వాల్ ద ఫౌండర్ ఆఫ్ బికనీర్ వాలా అండ్ డైట్ రీసెంట్లీగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ 26th November యాజ్ అ కాన్స్టిట్యూషన్ డే ఇన్ విచ్ ఇయర్. సో మనకి 26th November రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్
కాన్స్టిట్యూషన్ డే. సో జనరల్గా మనం ఏంటి జాన్ 26 రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, దాంతోపాటుగా నెక్స్ట్ మనకి నవంబర్ 26 ఏదైతే ఉందో సో దాన్ని కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని అఫీషియల్గా ఏ సంవత్సరంలో అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. ఒకటి 2002 అని చెప్పేసి ఉంది. 2002లో మనకి ఎన్ఆర్ఐ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. భారతీయ ప్రవాస దివాస్ డే, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ డే, ఎన్ఆర్ఐ డేగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ జాన్ 9న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 1915 జాన్ 9న గాంధీ గారు భారతదేశానికి కంప్లీట్గా తిరిగి వచ్చిన సందర్భంగా ఆ మార్క్ని మనం పెట్టుకుంటూ జాన్ 9 అనే దాన్ని ఎన్ఆర్ఐ డే కింద రికగ్నైజ్ చేసాం. దీన్ని అమల్లోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2002 నుంచి తీసుకురావడం మొదలుపెట్టింది. నెక్స్ట్ వన్ 2015, నెక్స్ట్ వన్ 2023. 2023లో ఆగస్ట్ 23 ఏదైతే ఉందో దాన్ని నేషనల్ స్పేస్ డే కింద తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది ఈ రోజుని. కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయిపోయింది మనకి 1949 నవంబర్ 26కి కాన్స్టిట్యూషన్ అనేది రాయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 2 years 11 months 18 days పట్టింది మన రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసుకోవడానికి, రాయడానికి. 1950 జాన్ 26 నుంచి మనకి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1950 జాన్ 26. అయితే కాన్స్టిట్యూషన్ డే కింద నవంబర్ 26 అని చెప్పేసి 2015లో మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎవరిని పిలుస్తాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఒక మెమోరియల్ ఉంటుందో దాన్ని ముంబైలో ఇనాగ్రేట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారంట 2015లో. ఏమని? ఇక నుంచి 26 నవంబర్ ఏదైతే ఉంటుందో ఇండియాలో దాన్ని కాన్స్టిట్యూషనల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 2015. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి ఇక్కడ. ఎస్ఆర్డి ప్రసాద్ రిసీవ్డ్ పద్మ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో మనకి 2023లో పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు కదా. దాంట్లో స్పోర్ట్స్ కేటగిరీలో కొంతమంది వ్యక్తులు అవార్డ్స్ని అందుకున్నారు. సో దాంట్లో ఒకటి ఎస్ఆర్డి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన ఏ కేటగిరీకి సంబంధించి అవార్డుని అందుకున్నారు? ఒకటి తాంగ్తా ఈజ్ అ మార్షల్ ఆర్ట్ ఫ్రమ్ దట్ మణిపూర్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. గట్కా ఈజ్ అ మార్షల్ ఆర్ట్ ఫ్రమ్ దట్ పంజాబ్ ఏరియా. కలరియపట్టు మార్షల్ ఆర్ట్ కేరళకి సంబంధించిన కలరియపట్టు మార్షల్ ఆర్ట్కి గాను ఎస్ఆర్డి ప్రసాద్ అనే పర్సన్ మనకి ఈ పద్మ అవార్డు అనే దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది 2023కి గాను. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 ఎక్కడ జరగనున్నాయని అడుగుతున్నారు. సో గతంలో మనకి ఢిల్లీ, పూణే అండ్ అస్సాంలోని గౌహతి అండ్ దాంతోపాటుగా హర్యానాలోని పంచకుల, వీటిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి. 2024లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళనాడులో జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ని స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి తమిళనాడులోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అయిన మదురైలో అండ్ మదురైతో పాటుగా నెక్స్ట్ చెన్నైలో అండ్ దానితో పాటుగా తిరుచి అనే ప్లేస్లో అండ్ నెక్స్ట్ కోయంబత్తూర్. సో ఈ సిటీస్లో మనకి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి, యూత్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. కోయంబత్తూర్, తిరుచి, చెన్నై, మదురై ఇన్ తమిళనాడు ఏరియా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఏవైతే మనకి ఎంసీక్యూస్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు వాటి రివ్యూ చూద్దాం. ఒకటి కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసాం. మనకి ప్రాజెక్ట్ చీతా ఉంది కదా, దానికి సంబంధించి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది. దీంట్లో ఇండియాకి సంబంధించి 6 అవార్డ్స్ వచ్చాయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రివైజ్ చేసాం. ఈసారి 2024 జాన్ 26న జరగబోయే రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఇన్వైట్ చేయడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, జపాన్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది మన ఇండియాకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి 932 crores లోన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆర్బీఐ 2024-25 ఫినాన్షియల్ ఇయర్ కి గాను ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. బజరంగ్ పునియా గారు రీసెంట్ గా మనకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎలక్షన్స్ లో సంజయ్ సింగ్ గారు ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఆ విషయాన్ని అబ్జెక్టబుల్ గా చెప్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది.
దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అంతేకాకుండా ఆయనకి 2019లో వచ్చిన పద్మ అవార్డుని తిరిగి వెనకకి ఇవ్వనన్నట్లుగా ఆయన అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్, దాంతో పాటుగా సంత్ సమ్మేళన్ అనే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి హర్యానాలోని కురుక్షేత్రలో జరిగాయి. సో దీంట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మనకి ప్రోగ్రామ్స్ ని ప్రారంభించారు. అండ్ హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ MCQs ని డిస్కస్ చేసాం. MCQs లో ఎర్వికులం నేషనల్ పార్క్ కావచ్చు, లేకపోతే జాంబియాకి సంబంధించిన నేషనల్ పార్క్ కావచ్చు, వాటి గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయడం జరిగింది అక్కడ. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ MCQs ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఖేలో ఇండియా గేమ్స్ కి సంబంధించిన ఒకటి, పద్మ అవార్డ్ కి సంబంధించి కలరియపట్టు దానికి సంబంధించిన MCQ ఒకటి, ఇలా ఈ కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ గా దానితో పాటుగా ఇంకొంత స్ట్రాటజీకి రిలేటెడ్ గా MCQs ని మనం డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.